నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ టెలివిజన్ అండ్ సినిమా రెండింటికి కలిపి తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సంబంధించి ఈ మధ్య కాలంలో వర్మ గారి ప్యానెల్ గెలిచింది. ఆ టీం అందరూ కూడా ఈరోజు ఒక కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మార్నింగ్ నుంచి కూడా ఒక హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఫిలిం ఛాంబర్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డబ్బింగ్ కార్యవర్గ సమావేశానికి ఈరోజు పల్లవి టీవీ వచ్చింది. అయితే డబ్బింగ్ ఆర్టిస్టులందరూ ఒక చోట కలిసినప్పుడు మనకు కొన్ని గాత్రాలు లీలగా వినిపిస్తూ ఉంటాయి. కార్తీక దీపానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాకి సంబంధించి బాలకృష్ణ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అఖండాలో బాలకృష్ణ అమ్మగారిగా మేడం ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సీనియర్ అనురాధ గారు వారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? చక్కగా ఉన్నారు. గెలిచిన ప్యానెల్కి సంబంధించి మీ అభిప్రాయం? అంటే మంచి ప్యానెల్ వచ్చిందని అనుకుంటున్నాము. వర్క్ చేసే వాళ్ళు వచ్చారు మెయిన్గా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్తబ్దుగా ఉండిపోతున్నారు. అంటే ముందుకు రావడానికి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. బట్ మాలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా హెల్ప్ చేద్దాము, ఎవరికైనా సర్వీస్ చేద్దామని చెప్పి మెయిన్ మా మోటో అది. దాని గురించి వచ్చాము. నాకు మీ వాయిస్లలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కిక్ మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, మీది చెప్పండి మేడం. I think he's an amnesia patient. I think one more. I think he's an amnesia patient. Yes. I think so. అది నా ఫస్ట్ ప్రయాణం. రవితేజ గారు మీ ఫస్ట్ మూవీ కదా అది. ఆ తర్వాత సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయా మీకు? సీరియల్ అవకాశాలు ఎక్కువగా వచ్చాయి? సీరియల్సేనండి. సీరియల్స్ ఏంటంటే మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాలరీస్ ఎట్లా వస్తాయో మనకి అట్లా ఉంటుంది. సినిమాస్ ఏంటంటే ఆణిముత్యాల్లాగా వస్తుంటాయి అప్పుడప్పుడు. కానీ వాటికి ఉన్న వాల్యూ వేరు, రికగ్నైజేషన్ కూడా వేరు. రికగ్నిషన్ దాంట్లో వస్తుంది. ప్లస్ ఏంటంటే ఒకటి సీరియల్స్ లో ఎక్కువగా జనాలు ఆడియన్స్ ఎక్కువగా మనకి చూస్తుంటారు. ఈవినింగ్ 6 నుంచి ప్రైమ్ టైం. ఆ ప్రైమ్ టైమ్ లో వచ్చే సీరియల్స్ లో మేము వాయిస్ ఇస్తుంటే మమ్మల్ని చాలా ఈజీగా గుర్తుపడుతున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు కార్తీక దీపంలో పారిజాతం క్యారెక్టర్ కానీ, లేదంటే మన బ్రహ్మమూళ్ళ అపర్ణ క్యారెక్టర్ కానీ, అట్లా కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళకి అంటే వాళ్ళ హార్ట్ కి వెళ్ళిపోతున్నాయి అనమాట. పారిజాతం ఒక్క డైలాగ్ చెప్పరా మేడం? పారిజాతం, అరే కార్తీక్ నన్ను నిండా ముంచావు కదరా, ఈ ముసలోడు నన్ను ఇప్పుడు మామూలుగా వదిలేటట్టు లేడు. ఏయ్ జ్యోత్స్న, ఏం చేస్తున్నావే, త్వరగా రా. ఇటు అపర్ణది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. చెప్పండి. కావ్య, ఎందుకు కావ్య రాజుని దూరం చేసుకుంటున్నావు? వాడి మీద ఎంతో ప్రేమ పెట్టుకున్నావు. వాడి మనసును అర్థం చేసుకో. వాడికి కావాల్సింది వాడికి అందచెయ్యి ప్లీజ్ కావ్య. ఇట్లా మీ టోన్ మీకు పర్సనల్గా మీ టోన్ ఇందాక కార్తీక్ అని పిలిచింది, ఇప్పుడు కావ్య అంటున్నది. ఏది సెట్ అవుతుంది అనిపిస్తుంది మీది? మీకు? నాది సాఫ్ట్ క్యారెక్టర్. కాకపోతే నాకేంటంటే ఆ గాంభీర్యం కానీ, బేస్ వాయిస్ కానీ, ఆ బేస్ లో పలికే ఆ క్రూరత్వం కానీ వస్తుంది అని చెప్పి నాకు మెయిన్ అవి ఇస్తారు. బట్ నా అంతటి నా పర్సనల్ గా నాకు సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇష్టం. మీకు ఇష్టం. ఓకే. సినిమా అవకాశాలు ఎక్కువ ఫుడ్ పెడతాయా? ఓపెన్ గా చెప్పండి. నిజంగా సీరియల్ అవకాశాలు ఎక్కువగా ఫుడ్ పెడతాయా? అది రెండు కళ్ళల్లో ఏది బాగుంటుంది అన్నట్టుంది నాకు. అంటే చెప్పాలంటే సీరియల్స్ ఏనండి మెయిన్. ఆర్థికంగా కొంచెం బలపడాలంటే సినిమాలే, సీరియల్స్ ఏంటంటేనండి ఒక పాత్, ఒక పేమెంట్ లాగా మనకి, ఒక ప్లాట్ఫామ్ లాగా మనం ఇక్కడి నుంచి జర్నీ చేస్తూ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు FLBL అని ఒకటి ఉంది, ఫ్యాబులస్ లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్. అందులో నాకు 4 హీరోయిన్స్ ఉంటారు. అది కరణ్ జోహార్ గారిది. సో అందులో నాకేంటంటే వాయిస్ టెస్ట్ పిలిచారు. అది ఎట్లా, ఫస్ట్ కార్తీక దీపంలో భాగ్యం క్యారెక్టర్ నేనే చెప్పా. ఆ క్యారెక్టర్ చూసి ఈ వాయిస్ ఆకే మ్యాచ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నన్ను పిలిచారు. లక్కీగా నాది సెలెక్ట్ అయింది. అట్లా నేను 3 ఇవి చెప్పాను. 3 ఫ్లోస్ అనమాట. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా. సూపర్ ఆపర్చునిటీ కదా అది. అలా ఏంటంటే మాకు ఇది ఫెచ్చింగ్. సినిమాలు కూడా వస్తాయి, కాకపోతే ఆ అప్లోజ్ వేరేగా ఉంటుంది. అంటే మేడం ఇప్పుడు ఒక్కటే దాంట్లో సినిమా అయినా సీరియల్ అయినా చిన్న పిల్లోడి రోల్, ఏజ్ తక్కువగా, మిడిల్ ఏజ్ రోల్, వయసు ఎక్కువగా ఉన్న రోల్, 3 కూడా మీరు బ్యాలెన్స్ చేసిన అనుభవం మీకుంది. నిజంగా అది అంత ఈజీనా? నాకైతే కథ చాలా కష్టం కదా. అది మీరు ఎన్ని సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఇన్ని వేరియేషన్స్ చూపించినవి ఉన్నాయి అంటే ఎన్ని రోల్స్ ఉండొచ్చు? ఫస్ట్ నేను అంటే సీరియల్స్లోకి ఎంటర్ అయినప్పుడు నాగిని అని ఒక మూవీ వచ్చింది, ఐ మీన్ సీరియల్ వచ్చింది. అందులో నా వాయిస్ చూసి నేను చెప్పే విధానం వాళ్ళకి నచ్చి 3 క్యారెక్టర్స్ చెప్పించారు ఎట్ ఏ టైం. అంటే ఇట్లా ఆపోజిట్ లో కూడా నేను వాయిస్ మార్చి చెప్పేదాన్ని అట్లా.
అదే విధంగా రీసెంట్ గా నాకు షష్టి పూర్తి మూవీలో అదే విధంగా ఆ రాజేంద్ర ప్రసాద్ వేరియేషన్స్ చూపించే అవకాశం నాకు కలిగింది. లైక్ ఏంటంటే ఆ అమ్మాయి 10th క్లాస్, హీరోయిన్ కి 10th క్లాస్ ఫ్రెండ్, అక్కడి నుంచి వాళ్ళు మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయ్యాక ఇంకా 50s దాటిపోయేంత వేరియేషన్స్ చూపించగలిగే అవకాశం కలిగింది. ఆ 3 వేరియేషన్స్ ప్లీజ్ మా కోసం. డైలాగ్స్ అయితే గుర్తులేవు. ఇగో చూడు నీ హీరో వస్తున్నాడు, చూడు 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 అంటే ఫస్ట్. ఓకే. సెకండ్ది పెళ్ళైపోయింది, పిల్లలు కలుగుతున్నారు, సంసార బాధ్యతలు పెరుగుతున్నాయి, డబ్బులు సరిపోవటం లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, అది మిడిల్ ఏజ్. థర్డ్ ఏంటి ఘోరం నాకు, కన్న తండ్రి నన్ను వదిలేశాడు, కన్న కూతురు నన్ను వదిలేసింది, కన్న బిడ్డలు నన్ను వదిలేశారు, నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను ఏం చేయాలి, దీనికి అంతటికీ కారణం నువ్వే, నీ వల్లే నా జీవితం ఇట్లా తయారైంది, నీ వల్లే. మేడం ఈ డబ్బింగ్ దాంట్లో నిజంగా మిమిక్రీ వచ్చి ఉండాలా ఇన్ని వేరియేషన్స్ చూపించాలంటే? మీకు మిమిక్రీ వచ్చా? బాబో ఇది నాకు తెలియదు. అనురాధ మేడంకి మిమిక్రీ ఎప్పటి నుంచి మేడం, ఎట్లా పరిచయం మిమిక్రీలో? నేను మ్యూజిక్ స్టూడెంట్ అండి, ఫ్రమ్ ద బిగినింగ్ 6th ఇయర్ నుంచి నేను మ్యూజిక్ నేర్చుకుంటాను. ఆ మ్యూజిక్ లో ఏంటంటే మాకు వేరియేషన్స్ ఉంటాయి, లైక్ బేస్, హై, తర్వాత సూపర్ హై అన్నమాట. అట్లా మన సరిగమ 10 నిమిషాలు సంగీతం. సో అట్లా ఉన్నప్పుడు మేము థియేటర్ వాళ్ళతో పనిచేసిన అవకాశం కలిగింది. సో ఏంటంటే లైక్ చిన్నపిల్లల వాయిస్ అప్పటికప్పుడు ఎవరు లేరంటే ఏ నువ్వు ట్రై చేయి అలా అనమాట. అలా ఏ వస్తావా నాతో, నాకు కొంచెం చాక్లెట్ ఇస్తావా, నేను వెళ్ళిపోవాలి, నేను స్కూల్కి వెళ్ళిపోవాలి, అట్లా అలాంటి చిన్న చిన్న డైలాగ్స్ చెప్పడం అలవాటైంది నాకు. సో అది నాకు ఫెచ్చింగ్ అయిపోయింది అట్లా మిమిక్రీ చేయడం. ప్లస్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా బయట ఏమైనా వెళ్తుంటే కూరగాయలు అమ్మటం, లేకపోతే ఏదైనా అలా వెళ్తూ ఉంటారు కదా వెండర్స్ వాళ్ళు, అవన్నీ విని ఏదో ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అలవాటు అన్నమాట. అది సరదాగా, ఆ సరదా ఇప్పుడు నాకు బాగా హెల్ప్ అయింది. గ్రేట్ గ్రేట్. మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నాది BA MA MPhil అండ్ PhD మ్యూజిక్ లో తెలుగు యూనివర్సిటీ. మేడం MPhil PhD దాకా చదివి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇంత స్ట్రాంగ్ ఉండి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనురాధ గారు అనడం కన్నా కూడా ఏదో పెద్ద ఆఫీసర్, ఏదైనా సాఫ్ట్వేర్ వైపు MPhil చేశారు, మంచి రీసెర్చ్, అట్లా ఎప్పుడు అయ్యో చేయలేకపోయాను అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? లేదండి, ఎందుకంటే నాకు ఆఫర్ వచ్చింది. ఆఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది తెలుగు యూనివర్సిటీలో, మా గైడ్ ఇస్తామన్నారు. బట్ అప్పటికి నాకు చాలా చిన్న పిల్లోడు. సో నేను బాబుని చూసుకోవాలి. నా మెయిన్ మోటో ఏంటంటే నా ఫ్యామిలీ ఫస్ట్ నా ఫ్యామిలీ, తర్వాత మిగిలినవన్నీ. సో మా వారిని అడిగితే నీ ఇష్టం, నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే చెయ్యి అన్నారు. బట్ వాడిని వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సో తర్వాత ఆలోచన ఏంటి, MPhil అయిపోయింది, PhD అయిపోయింది, ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు. నేనేంటంటే ఇట్లా ప్రతిదీ పాజిటివ్గా వెళ్తూ ఉంటా, ఏదో ఒకటి నాకు మంచి జరగాలి ఆలోచిస్తుంటే సడన్గా మా వాళ్ళందరూ ఈ రాజీవ్ కనకాల, లేకపోతే BK కిరణ్ కుమార్, సత్యనారాయణ, వీళ్ళందరూ ఏంటంటే నా ఫ్రెండ్స్, వాళ్ళన్నారు నీ వాయిస్ బాగుంది కదా, నువ్వు ఎందుకు ఇందులోకి రాకూడదు అన్నారు. సో ఏంటంటే నేను వెంటనే జంప్ అయిపోయా. అది వాళ్ళు కూర్చోపెట్టి నాకు నేర్పించడం కూడా జరిగింది. అది అలా ఏంటంటే ఇంకా తెలుగు యూనివర్సిటీ ఉన్నప్పుడు నారాయణ రెడ్డి గారు అవి నాటకాలు అవి వేస్తున్నప్పుడు మేము వాయిసెస్ ఇచ్చేవాళ్ళం. సో ఇంకేంటి నీకు అలవాటు అయిపోయింది కదా, జంప్ అన్నారు. అన్ని రకాలుగా మీకు చాలా హెల్ప్ అయింది. నేను ఎప్పుడు అనుకోలేదు అట్లా జాబ్ రాలేదు అని, బట్ ఇందులో నాకు సాటిస్ఫాక్షన్. డబ్బింగ్ సంబంధించి ఏ పార్ట్ చాలా టఫ్ మేడం? నవ్వడమా, ఏడవటమా, ఏడుస్తూ అరుస్తూ మాట్లాడడమా, లేకపోతే వాయిస్లు చేంజ్ చేయటం, ఇందాక మీరు చేసినట్లు ఏజ్ వైజ్ వాయిస్ చేంజ్ చేయటమా, ఏదొక టాస్క్ టఫ్ టాస్క్ అంటే డబ్బింగ్ ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా అయితే ఏడుపండి. ఏడుపు చాలా కష్టము, బట్ నాకు ఈజీ. ఏడుపు వస్తేనే డబ్బింగ్, కానీ అనురాధ మేడం చాలా చక్కగా ఏడవగలదు. చాలా ఈజీ, ఎందుకంటే మీరు బాలకృష్ణ గారి మూవీ ఫస్ట్ పార్ట్ చూస్తే అందులో అసలు ఆర్ద్రత అనేది బాగా కనిపించింది. అంటే ఆ ప్యాషన్, నాకు ఆ ఏడుపులో మనం భావం ఎక్స్ప్రెస్ చేయొచ్చు మన లోపల. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏడుపు సీన్ వచ్చింది అనుకోండి, మీరు సడన్ గా చెప్పండి అంటే చెప్పలేము. అప్పుడు నేను ఏంటంటే ఒక థాట్ లోకి వెళ్తా, ఎవరైనా నన్ను తిట్టినా లేకపోతే ఏదో అబ్యూజ్ చేసినా అవన్నీ గుర్తు తెచ్చుకుని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇంకా మీరు నమ్మరు, అసలు నేను డబ్బింగ్ అఖండ ఫస్ట్ మూవీ చెప్పినప్పుడు లేట్ చేశాను, లిటరల్ గా కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తే కో డైరెక్టర్ ఏంటండి అంత ఇన్వాల్వ్ అయిపోయారు అన్నారు. అదేంటంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఉంటేనే క్యారెక్టర్ కి మనము యాక్ట్ చేసిన ఎవరో కూడా వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. మనం మేడం అంత ఏడుస్తున్నప్పుడు హెడేక్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ మొత్తం ఈ పార్ట్ అంతా నొప్పి వస్తుంది, గ్లాండ్స్ వాస్తాయి, చాలా నొప్పి, థ్రోట్ అంతా పెయిన్, ఇక్కడ వరకు మొత్తం పెయిన్ వస్తుంది. బట్ ఏంటంటే మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం కాబట్టి మాకు పెద్దగా ఓవర్కమ్ అవుతారు మేడం. అంటే రెగ్యులర్ గా ఏం యూజ్ చేస్తారు అంటే రెగ్యులర్ గా మీరు పాటించే కొన్ని నియమాలు కానీ కొన్ని జాగ్రత్తలు కానీ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి, ముఖ్యంగా మీలాంటి సీనియర్స్ నుంచి గాత్రాన్ని కాపాడుకోవాలి, గలాన్ని కాపాడుకోవాలి అంటే ఇట్లాంటి ఏడుపు నిజంగా ఎప్పుడన్నా ఒకసారి కాసేపు ఏడిస్తేనే హెడేక్ స్టార్ట్ అవుతుంది. మీరు కాసేపటి దాకా అట్లా థరోలీ ఏడిచినప్పుడు కంటిన్యూస్ గా ఒకవేళ అంటే ఇప్పుడు ఏడుపు కూడా ప్రొలాంగ్డ్ గా ఉండదు. ఓకే, కొంచెం ఆపి కొంచెం మళ్ళీ రేస్ చేసి మళ్ళీ తగ్గించి అట్లా డిఫరెంట్ ఏడవాలి. ఆ ఏడ్చేటప్పుడు మటుకు మాకు చాలా హెడేక్ వస్తుంది. సో ఏం చేస్తామంటే మెయిన్గా నేను హాట్ వాటర్ ఎక్కువ తీసుకుంటా. కూల్ వాటర్ కానీ కూల్కి సంబంధించి ఏవి తినను. మార్నింగ్ లేస్తూనే లీటరు ఫుల్ వేడి వాటర్ తాగేస్తాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాజ్ యూజువల్లీ తింటాను మార్నింగే. ఇంకేంటంటే ఎక్కువ అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా అరవటం కానీ ఎక్కువగా వాయిస్ ట్రైన్ చేసుకోవడం కానీ చెయ్యం. మేము వాయిస్ చాలా కాపాడు. ఇంటికి వెళ్ళామంటే కామ్ గా ఉంటాం, ఏం మాట్లాడకుండా. అది మాకు ప్లస్ పాయింట్. అయితే అవసరమైనప్పుడు ఎక్కువ యూజ్. ఎలాగో ఇక్కడ అరుస్తాం కదా, మళ్ళీ ఇంటికి కూడా. నేను మహామహుడైన మన డబ్బింగ్లో అందరికీ సుపరిచితమైన లీడర్ రోల్లో ఉన్న ఆర్సీఎం రాజు సార్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మన కార్యక్రమానికి సంబంధించి మీకు టీ అలవాటు ఉందా అని అడిగితే 12 టీలు ఇప్పటికైనా అని చెప్పిండు ఆ రోజు. మొన్న ఎలక్షన్స్ డే రోజు 12 టీలు లాగిన ఇప్పటికీ అన్నారు. నిజంగా ఎఫెక్ట్ అవ్వదా మేడం మీకు టీ అలవాటైనా? ఒకసారి 2 సార్లు. ఒకసారి 2 సార్లు. ఎక్కువ తాగకూడదు. ఎక్కువ తాగితే ఫస్ట్ వాయిస్ దెబ్బతింటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఎసిడిటీ ఫామ్ అవుతుంది. ఆ ఎసిడిటీ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ మొత్తం పైకి బర్స్ట్ అయ్యేటప్పటికి ఆ ఎఫెక్ట్ వాయిస్ మీద వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ తాగకూడదు. ఓకే, ఫైనల్ క్వశ్చన్ మేడం, డబ్బింగ్ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న మంచి ఆఫర్స్ అంటే ఏం చెప్తారు? ఈ ప్రస్తుతం సినిమాలైనా సీరియల్స్ అయినా ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? సీరియల్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ రన్నింగ్ లో చెప్తున్నాను మేడం. కార్తీక దీపము, బ్రహ్మముడి చెప్తున్నాను. ఇంకొకటి ఎన్నాళ్ళు వేచిన హృదయం ఒకటి చెప్తున్నాను. అందులో కూడా ఉమా గారికి చెప్తున్నాను. అడౌండెన్ విజన్ వాళ్ళది వెబ్ సిరీస్ ఎక్కువ చెప్తూ ఉంటాను. ఓకే, ఇప్పటివరకు మీ కెరియర్ మొత్తంలో మీకు అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక డబ్బింగ్ రోల్ అంటే ఏది నిలిచిపోతుంది? అఖండానే. ఓకే, అల్టిమేట్. నేను బాలయ్య ఫ్యాన్ కాబట్టి నేను అదే చెప్తాను. ఓకే, మిమ్మల్ని ఏడిపించాలని అస్సలు లేదు మా పల్లవి టీవీ ప్రేక్షకులకి, కానీ ఒక చిన్న డైలాగ్ అఖండ నుంచి. చాలా రోజులు అయిపోయింది, గుర్తుందో లేదో. దేవుడు కరుణించాడని నా కన్న కొడుకుని నాకు దక్కకుండా మీరు తీసుకెళ్లడంలో ఎంత న్యాయం ఉంది? ఇది న్యాయమా? ఇది న్యాయం కాదు. నా కొడుకు నాకు కావాలి. ఆ దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను, నా కొడుకుని నాకు అప్పగించండి, దయచేసి నాకు అప్పగించండి. అమ్మో, ఏడిపించొచ్చు అనుకుంటేనే ఏడిపించేసాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మీకు అఖండను మరిపించేంత మంచి ఛాన్స్ మళ్ళీ ఒకటి రావాలి అని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ తరఫున కోరుకుంటున్నాము. ఈరోజు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఒకవైపు కార్యవర్గ సమావేశం జరుగుతోంది కింద, అయినప్పటికీ నేను అడగగానే నాకు ఈ మాత్రం టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ఇది మొత్తంగా మనం ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ముఖ్యంగా గాత్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తలు తీసుకుని వాయిస్ని ఇంట్లో కూడా మాట్లాడటంలో కూడా మేజర్మెంట్ ఎక్కడ అవసరమైతే అక్కడే ఇంట్లో మాట్లాడుతూ ఉండే వాళ్ళు మన డబ్బింగ్ ఆర్టిస్టులు. సో మనం డబ్బింగ్ ఆర్టిస్టుల గాత్రానికి చాలామంది ఫ్యాన్స్ ఉంటాం, కానీ వాళ్ళకు తెర వెనుక చూస్తే ఇన్ని కష్టాలు ఉంటాయా అని అనిపిస్తుంది వింటుంటే. ఇది ఓవరాల్గా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనురాధ మేడంతో ఒక చిన్న ఇంటర్వ్యూ. కెమెరామెన్ మోహిత్తో యశోద, పల్లవి టీవీ.